హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది అన్సీన్, మిడ్ నైట్ అన్సీనే కాదు, ఓవరాల్ డే మొత్తం అన్సీన్ అనమాట. వాళ్ళే హాట్స్టార్ ఎక్స్ట్రా కట్స్లో నీట్గా పోస్ట్ చేశారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈరోజు 12కి ఇదైపోతుంది కదా, లైవ్ ఆపేస్తారు. పైగా 11కే పడుకుండిపోయారు కాబట్టి ఎక్కువ నైట్ అంతా అన్సీన్ ఉండదు. బట్ ఏదైతే జరిగిందో మంచి ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి, అవన్నీ అందులో ఎక్స్ట్రా కట్స్లో వేశారు. అంటే విష్ణుప్రియ సోనియాకి సారీ చెప్పింది. మనం ఏదైతే టాస్కులు చేసామో ఈ ఇద్దరిద్దరు నుంచోబెట్టి లాలీపాప్స్ మన చేత వాళ్ళ చేత ఇప్పించుకున్నారు కదా, సో అది కంప్లీట్గా వేయలేదు అనమాట. సో అందులో అది అంతా తీసుకెళ్ళి ఎక్స్ట్రా కట్లు వేశారు. అలాగే బాటిల్ స్పిన్ చేసింది కూడా ఎక్స్ట్రా కట్లు వేశారు. ఎందుకు ఎక్స్ట్రా కట్లు వేశారు, ఇందులోనే ఇచ్చు కదా అంటే కంటెంట్ ఎక్కువైపోయింది. ఏంటి ఈ సీజన్కి ఇట్లా కంటెంట్ కూడా ఎక్కువైపోతుందంటే అయిపోయింది అనమాట. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది యాక్చువల్గా 2 days కంటెంట్ వీళ్ళు ఇక్కడ వేస్తారు. ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళకి ఏదో సంథింగ్ రాంగ్ ఉంది వీళ్ళ ప్లానింగ్లో కానీ ఏదైనా. అంటే ఒకరోజు మిగిలిపోయింది, చీఫ్స్ని మార్చి టాస్క్ ఏదైనా పెడదామంటే అది ఒక్క రోజులో తెగదు. ఫుడ్ గురించి పెడదామా, అదేమో అయిపోయింది ఫస్ట్ వీక్ స్టార్టింగ్లోనే. మనీ గురించి పెడదామా, అయిపోయింది. సో 2 రోజులు ఆడిపించేసాం. నిన్న 6 టాస్క్లు వేసేసాం ఒకే ఎపిసోడ్లో. ఇంకేం చేద్దాం అని ఆలోచించారు. ఆలోచిస్తే ఆయన వాటర్ బాటిల్ తాగుతూ ఉంటాడు మేనేజర్ గారు. సర్లే ఈ బాటిల్ ఖాళీ అయింది, తీసుకెళ్ళి మధ్యలో పెట్టి తిప్పండి, వాళ్ళని ట్రూత్ ఆర్ డేర్ ఆడుకోమానండి అని చెప్పుంటాడు. ట్రూత్ ఆర్ డేర్ ఆడారు, అది పెద్ద ఇంట్రెస్టింగ్గా సాగలా. అది ఆయన పావుగంట అరగంట అయిపోయింది. సార్ ఇంకా అరగంట కంటెంట్ కావాలి సార్ అని చెప్పి చెప్పుకుంటారు. ఇంకా అరగంట కంటెంట్ ఏం కావాలి, ఏం చేద్దాం అని చెప్పి సరే ఆ స్టోర్ రూమ్లో వాళ్ళు వచ్చిన వస్తువులు ఉన్నాయి కదా, ఈ కంటెస్టెంట్స్ ఇచ్చిన వస్తువులే, అవన్నీ తీసి ఆడ పెట్టేసి ఎవరెవరికి ఏమేమి కావాలో వాళ్ళని పంచుకోమనండి, అయిపోద్ది అరగంట కంటెంట్ కూడా వేసేద్దాం అనుకుని ఉంటారు. అది కొద్దిగా ఓవర్లోడ్ అయింది, అందుకని సగం లేపేశారు అనమాట. యాక్చువల్గా ఇది 4-5 weeks 4th week 5th week జరగాల్సిన టాస్క్. సో అప్పుడు కదా వాళ్ళు మిస్ అయ్యేది ఫ్యామిలీని, అప్పుడు కదా మన ఎమోషన్ ఫీల్ అవుతుంది. సో లెటర్స్ కట్ చేస్తా ఉంటే మనం ఎంత ఎమోషన్ ఫీల్ అయ్యాం లాస్ట్ సీజన్లో. ఇప్పుడు 1 week వాళ్ళు ఎంత ఫీల్ అయినా మనం ఏం ఫీల్ అవ్వగలం. సర్లేండి, ఇంక ఈ సోచ్ చెప్పను కానీ సింపుల్గా ఒకటేద్దాం. గంట అరగంట అలా ఉండదు. సో జస్ట్ 10 నిమిషాలు పావుగంట ఉంటుంది. దీనికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ చేశాను. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా బాగా వచ్చింది రివ్యూ. నేను కూడా కొద్దిసేపు చూసుకొని కొంచెం నవ్వుకున్నా. సో నాకే నవ్వు వచ్చిందంటే మీకు నవ్వు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని చూడండి. సో విష్ణుప్రియ సోనియాకి సారీ చెప్పింది. విష్ణుప్రియ ఏంటి సోనియాకి సారీ చెప్పడం ఏంటి, ఆల్రెడీ చెప్పింది కదంటే మళ్ళీ చెప్పింది. ఆడికోసారి చెప్తే కాదు, మళ్ళీ చెప్తా ఉండాలి విష్ణుప్రియకి. సోనియాని నామినేషన్ నుంచి పెట్టి నువ్వు నాకు ఒకసారి సారీ చెప్పావు అందా, తను చెప్పలేదా, నేను ఎందుకు చెప్పాలందా, అయినా మళ్ళీ చెప్పింది. ఎందుకు చెప్పిందో చెప్తా. ఈ మనీ త్రూఅవుట్ ద డే అందరి దగ్గర కూర్చొని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాడు. సగం ఆయిందే ఉంది ఎక్స్ట్రా కట్స్లో. అసలు యాక్చువల్గా మనీకి ఒక సపరేట్ ఎపిసోడ్ ఇవ్వచ్చు. ఆ రకంగా ఆయన డిస్కషన్లు, ఆయన గేమ్ ప్లాన్లు, ఆయన స్ట్రాటజీలు, ఆయన ప్రైవేట్ స్పేస్లు, కొన్ని వర్డ్స్ మాట్లాడుతుంటే ఆయన జోకులు ఆయన నెత్తిమేం చెల్లిపోతుంది, నా నెత్తిమేం చెల్లిపోతుంది ఆయన మాట్లాడే మాటలు. ప్రైవేట్ స్పేస్ అంటారు, ఏంటేందో అంటారు. ఇంకో విషయం క్లారిటీ ఇస్తున్నాను, పృథ్వీ సోనియా మదర్ అండ్ సన్ లాగా అని చెప్పి ఈరోజు క్లారిటీ వచ్చిందనమాట ఆ టాస్క్లో. ఆవిడ మదర్ ఏంటి, ఈవిడ సన్ ఏంటి అని చెప్పి నన్ను లాజిక్లు అడగబాకండి, నాకు తెలియదు. రివ్యూలో నీకు ఏమాత్రం తెలియదు అంటే తెలియదు, నాకు నిజంగా తెలియదు, నాకు సంబంధం లేదు. వాళ్ళు అక్కడ తందానే తానే తానే నన్నని అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని మనకు ఆ హింట్ ఇచ్చారనమాట. నేను దాన్ని మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నా. అందులో నేను డీకోడ్ చేసి ఈవిడేంది వాళ్ళేంది వీళ్ళేంది అని చెప్పి అదంతా నేను చెప్పలేను, నా వల్ల అసలు కాదు కూడా, అందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవాలి. బట్ అలా అక్కడ చెప్పారు కాబట్టి మీకు చెప్తా. సో స్టార్ట్ చేసేద్దాం, ఎక్కువ డిలే చేయకుండా. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద వ్యూస్ రావట్లేదు, కొద్దిగా గొప్ప వస్తున్నాయి. అందులో కొంతమంది కొత్త యూజర్స్ అయితే వస్తున్నారు. అంటే మనకు వచ్చేస్తుంది అనమాట అక్కడ ఈ స్టూడియో యాప్లో మొత్తం తెలిసిపోతుంది. కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, కానీ వాళ్ళు తిరిగి వచ్చి మరీ చూస్తున్నారు, అయినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ఇట్స్ ఓకే, తిరిగి వచ్చి చూస్తున్నా కూడా చూస్తున్నారుగా, బట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మణికంఠ నెక్స్ట్ నబీల్ వాళ్ళ డిస్కషన్ అనమాట. మణికంఠ అంటాడు, నువ్వు కోపడితే కోపడి కానీ ఆ కోపంలో ఆవేశంలో చేయి మాత్రం చేసుకో, అంటే ఫిజికల్ మాత్రం వెళ్ళకంటే నబీల్ హెచ్చొచ్చే నేను ఎందుకు వెళ్తాను, అవసరమైతే చేతులు వెనక పెట్టుకుంటాను వెళ్ళను, అయినా నాకు అంత కోపం లేదంటే మనీ లక్కీగా నాకు ఆ ఇష్యూస్ లేవులే, అంటే యాంగ్రీ ఇష్యూస్ అనమాట. ఉన్నాయి ఈయనకు కూడా యాంగ్రీ ఇష్యూస్ కానీ కనిపించట్లా. సరే కోపం వచ్చినా నేను కంట్రోల్గా వెళ్తాను పర్లేదని చెప్పి నబీల్ చెప్పాడు. మనీ అయినా నేను చూసావు కానీ అంత కంట్రోల్గా మాట్లాడాను అని చెప్పి నబీల్ అంటా ఉంటే, ఆ 1-2 బయట మాట్లాడంటే అవునా ఏం మాట్లాడంటే లేదే నువ్వు బాగా మాట్లాడావు, నీ పర్సనాలిటీ బయటకు వచ్చిందని చెప్పాడు. సో నబీల్ పర్సనాలిటీ మాత్రం బయటకు వచ్చింది. నిన్న టాస్క్ మాత్రం చాలామందికి నచ్చింది. నేను కొన్ని రీల్స్ చూశాను, ఎవరితో కంపేర్ చేస్తా ఎవరో రీల్ చేశారు, బాగా వచ్చింది. ఆ రీల్ కూడా నాకు బాగా నచ్చింది. సో బట్ ఇది క్యారీ ఫార్వర్డ్ కూడా అవ్వాలి. నబీల్ టాస్క్లు అంత బలంగా ఆడాలి, నబీల్కి ఆ ఎదుటి వాళ్ళ నుంచి ఆ రియాక్షన్ రావాలి. సో అప్పుడు నబీల్కి కొంచెం ఉంటుంది. బట్ ఎవరికి లేని అడ్వాంటేజ్ నబీల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్వేజ్.
సో ఈ స్పీక్స్ తెలుగు కాబట్టి తనకు అర్థమైంది కాబట్టి తెలుగు మాట్లాడగలరు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది. నబీల్కి భవిష్యత్తు కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది. ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే ఏ కంటెస్టెంట్కైనా భవిష్యత్తు కనిపిస్తుంది. సో నబీల్ కొంచెం బాగానే మాట్లాడాడు కాబట్టి చూసారా, మనం కొద్దిగా మాట్లాడితేనే మనం గట్టిగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సీజన్లో కంటెస్టెంట్స్ అలా ఉన్నారు. యష్మి మనీ, సో మనీ నబీల్ అయిపోయింది, ఇప్పుడు మనీ యష్మి అనమాట. మనీ అంటాడు దిగిపోవాలంటే దిగిపోతావా అంటాడు. దిగిపోవాలంటే క్లాన్ చీఫ్గా దిగిపోతా అంటే యష్మి ఏదికైనా రెడీ, కానీ ఫైట్ చేయడానికి ఛాన్స్ వస్తుంది కదా, చేస్తానని చెప్పి, బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అంది. సో ఎప్పుడు టాప్లో ఉండటానికి అవ్వదు కదా, ఐఎమ్ ఓకే అంది. సో మనీ అంటాడు 2 వారాలు ఎలిమినేషన్లో లేవు కదా, కొంచెం అలా భయం అలా ఏం లేదా అంటే యష్మి నా గేమ్ నచ్చలేదు అనుకో, నచ్చలేనప్పుడు వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, అప్పుడు నేనైతే మాత్రం హార్ట్కి తీసుకోను, బట్ నాకేంటంటే 100% నేను ఆడుతాను సాటిస్ఫాక్షన్ నాకు ఉంది అని ఉంది. సో నేను చెప్తున్నాను కదా, షీఈ్ నాట్ బ్యాడ్ యాక్చువల్గా. యష్మి గారు బాగా ఓవర్ ఎంథూజియాస్టిక్, గెలాలి, క్లాన్లో టాప్లో ఉండాలి, ఆ క్లాన్ అలాగే ఉంచాలి, ఆవిడ చీఫ్గా ఉండాలి అని చెప్పి ఒక ఓవర్ ఎగ్జైట్మెంట్. దానివల్ల ఆవిడ కోల్పోయి ఆ మాటలు కానీ ఆ చేతలు కానీ ఎన్ని వచ్చేస్తున్నాయి. ఆవిడకి ఏంటి అంటే గేమ్ ఆడాలి అని ఉంది, గేమ్లో ఉండాలి, గేమ్ ఆడాలి, దానికోసం ఎంతకైనా తెగించేయాలి అన్నట్టు ఉంది. కానీ ఈ బిహేవియర్ కరెక్ట్ కాదు. ఎంతకైనా తెగించేయాలి, ఎలాగైనా గెలిచేయాలన్న బిహేవియర్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఈవెన్ బిగ్ బాస్ హౌస్ అని కాదు, ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. అది ఆవిడ గుర్తించడం లేదు. ఈ వారం నాగార్జున గారు ఏమైనా వేసి చెప్తే ఏం చూసుకొని నీకు నచ్చిందా లేదా అని చెప్తే ఆవిడ ఏదైనా కంట్రోల్గా వస్తారు, లేదంటే కష్టం. ఆవిడ కంట్రోల్గా రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే యష్మి కూడా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఓకల్, ఎవరికి భయపడకుండా చెప్తారు. ఇప్పుడు హౌస్లో భయపడే పర్సనాలిటీస్ ఇద్దరే ఉన్నారు, ఒకటి సోనియా, 2 యష్మి. వీళ్ళిద్దరిని చూస్తే భయపడతారు, వీళ్ళిద్దరు స్ట్రాంగ్, పైగా ఉమెన్ కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం మంచిగా అంటే పాజిటివ్ సైడ్ వచ్చి కొంచెం ఆడాలని ఉంది. సోనియాది అయిపోయిందిలేండి, సోనియాది మాత్రం అసలు ఇంకా తిరిగిలేదు, సోనియాది అవుటే. ఇందాక అసలు నాకు ఎపిసోడ్లో అయితే ఆ విష్ణుప్రియ అసలు ఏమి చేయకుండా దానికి అంత రచ్చ చేశారంటే నాకు అసలు అర్థమే కదా, ఎక్కడి నుంచి అక్కడెక్కడ లింకులు పెట్టారు ఆవిడ. అసలు ఆవిడది మాత్రం అయిపోయింది. బట్ యష్మి కొద్దిగా ఛాన్స్ ఉంది నేను అనుకుంటున్నాను, ఆవిడ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేస్తే. లెట్స్ సీ ఏమైతే ఏంటో. మనీ నాకు సపోర్ట్ కావాలంటే ఇస్తావా లేదా అని అడిగాడు. ఇస్తానంటే 2 వీక్స్ సేఫ్ అంటే అసలు మామూలు పవర్ కాదు, సూపర్ పవర్. అంటే ఫస్ట్ వీక్ ఆవిడ నామినేషన్ సేవ్ అయింది, సెకండ్ వీక్ సేవ్ అయింది కదా, అలాగే నామినేషన్ స్వాప్ చేసే పవర్ అయితే ఇచ్చారో అది ఇంకా సూపర్ పవర్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇదంతా నాకు ఇస్తారు, ఒక పవర్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. అయినా నా లిస్ట్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో ఇంక లేని వాళ్ళని వేసానంటే ఎవరెవరు ఉన్నారంటే సీత, విష్ణు ఉన్నారు నా లిస్ట్లో. సీత ఆల్రెడీ నుంచి కాబట్టి విష్ణుని చేశాను. ఎందుకు అంటే అది కూడా క్లారిటీ ఇచ్చింది. ఎమోషనల్లీ సంథింగ్ అని మాట్లాడారు కదా, అంటే టాస్క్లు వచ్చినాయి కదా, క్లీనింగ్ టాస్క్లు ఎన్ని చేయాలంటే మేము ఎప్పుడు ఇంట్లో కూడా ఇలాంటి పనులు చేయలేదు, గిన్నెలు కడగలేదు, బయట ఎందుకు వచ్చాము ఇక్కడ అని చెప్పి అదొకటి. అంటే బయట వాళ్ళకి ఎందుకు చేస్తామని, ఇక్కడ ఎందుకు చేస్తామని. నెక్స్ట్ ఆ బాటిల్ చెత్తకుండి విషయం ఏదైతే ఉందో దానికోసం వాళ్ళిద్దరు చేద్దాం అనుకుందంటే ఆల్రెడీ సీత అయింది కాబట్టి విష్ణుని చేసింది. అలాగే ఆదిత్య గారిని కూడా చెయ్యాలా లేదా అని కన్ఫ్యూజన్లో ఉందంట ఆ టైంకి. సో చేయాలా వద్దనుకున్నాను. ఆయనలో ఎఫర్ట్ కనిపిస్తుంది, కాకపోతే ఆయనలో ఎఫర్ట్ కనిపిస్తుంది. ఆ వీక్లో తనకు అనిపించింది అంటే ఈయన సెట్ కారేమో ఈ బిగ్ బాస్ హౌస్కి అని అనిపించింది. ఎప్పుడు చూసినా జోనౌట్ అవుతూ ఉంటారు, సో నిద్ర వస్తుంది అంటూ ఉంటారు అనుకున్నా. కానీ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆయన చాలా కష్టపడుతున్నారు అని చెప్పి. ఆదిత్యం కష్టాలు ఎలా ఉంటాయంటే అది హౌస్లో వాళ్ళకి కనిపిస్తాయి, ఆయన కష్టాలు ఆడియన్స్కి కనిపించవు. అదే ప్రాబ్లం. ఆయన పెద్ద తరహా మనిషికి ఎక్కడైనా గొడవలు అయితే ఆయన స్టాండ్ తీసుకోరు. ఆయన ఏంటంటే టేబుల్, వాష్రూమ్, గార్డెన్ ఏరియా, హౌస్ ఎంత క్లీన్గా ఉందా లేదా అక్కడ కష్టపడుతూ ఉంటారు. అసలైన ఇంపార్టెంట్ మ్యాటర్స్లో కష్టపడరు. అదే ఆయన ప్రాబ్లం. మరి ఆయన కోసం నేను చూస్తున్నాను. కోపాన్ని బయటకు తెస్తే కనుక మొత్తం రియల్ క్యారెక్టర్ ఆయనది ఎస్టాబ్లిష్ అయినట్టు ఉంటుంది. అది నా పాయింట్ అని చెప్తాడు. అంటే ట్రిగ్గర్ చేయాలని కాదు, ఆయన కోపాన్ని కూడా తీసుకొస్తే మొత్తం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఈయన ఒరిజినల్ ఆదిత్యవం ఇది అని చెప్పి ఆయన ఎస్టాబ్లిష్ చేసి ఆడియన్స్కి చూపించాలనుకుంటున్నాడు. ఐ డోంట్ థింక్ ఇట్స్ నేను రాంగ్ వే, మనీ కంటే రాంగ్ వేలో చెప్పాడని అనుకోవట్లా, రైట్ వేలో పాజిటివ్ వేలోనే ఆయన పూర్తి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాడేమో అనుకున్నా. మరి అది ట్రిగ్గర్ చేస్తాడా ఏం చేస్తాడని తెలియదు, కానీ ఏదోటి చేసి మాత్రం అది తెప్పిస్తాడు అనుకుంటున్నా. నెక్స్ట్ మనీ సీత, ఏంట్రా మనీ అంటుంటే మరి మనీ కంటేనే అన్ని చోట్ల ఉంటాడు. సో నేనైతే జోక్ ఏదో వేసుకున్నారు కదా, నేను నైట్ మన అన్సీన్లో చెప్పుకున్న ఈరోజు ఎపిసోడ్లో కూడా వచ్చింది. సో కష్టంగా ఉంది నాకు, ఈజీగా లేదు పీపుల్తో మింగిల్ అవటం అని చెప్పి మణికంఠ అంటున్నాడు. నాకు ఇలా ఎవరైనా చెప్తే చాలా ఆడ్గా అనిపిస్తుంది. నాకు జనంతో మాట్లాడి, జనంలో కలవలేని జనంతో మాట్లాడటం అంటే కనీసం 4-5 ఉండరా ఫ్రెండ్స్ అని. ఇప్పుడు నేను కూడా అంతే, నేను కూడా ఎక్కువ ఓపెన్గా అందరితో మాట్లాడలేను. ఇదే మెసేజ్లు అట్లయితే అందరితో ఏదైనా పులిగారు కలిపేస్తాను కానీ, అంటే పులిగారు ఇన్ ద సెన్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పులిగారు, ఏదో మాట్లాడేస్తాను కానీ. బట్ ఓవరాల్గా ఎవరైనా కొత్త ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా, ఎవరైనా కలుద్దామన్నా అది నేను చేయలేను, నాకు చాలా ఇదిగా ఉంటుంది. అంత మాత్రాన్ని ఇప్పుడు ఫస్ట్ డే అంటే కష్టం, రెండో డే అంటే కష్టం, ఎన్ని రోజులైనా అలా ఉంటారా ఏమో మరి. సో మనుషులతో సీత నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంది ఏంటంటే నువ్వు పైన కలవలేవు, నువ్వు కలిస్తే బాగా స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయిపోతావు, ఎమోషన్ బిల్డ్ చేసుకుంటావు, దాని తర్వాత హర్ట్ అవుతావు, అందుకని నీకు ప్రాబ్లం అని చెప్పి నేను అనుకున్నానని చెప్పింది. అలాగే
ఎవరైనా సరే మన వెనక మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో ఒకటి, నీ వెనక మాట్లాడుకునేది నువ్వు ఎప్పుడు కంట్రోల్ ఉండదు, వాళ్ళు మాట్లాడుకోవటం వల్ల నీ పర్సనాలిటీ కూడా పోదని ఒక మంచి విషయం సీత చెప్పింది. సీత ఏజ్ అంతా నాకు తెలియదు కానీ చాలా మెచ్యూర్డ్గా ఉంది. మేబీ తను పడిన స్ట్రగుల్స్ ఏమై ఉంటాయి. ఎందుకు నన్ను తన స్ట్రగుల్స్ అని చెప్తున్నాను అంటే, ఒక పాయింట్ చెప్పింది. తన బ్రదర్ అంట వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడంట, ఓన్ బ్రదర్. సో ఈ అమ్మాయి నెట్టుకు రావటం ఏదో. సో అలా కొంతమంది అమ్మాయిలు ఎవరైతే కొంచెం ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వస్తారో వాళ్ళు మాత్రం ఇలాంటి స్ట్రాంగ్ మాటలు మాట్లాడగలరు. వెనక మాట్లాడుకున్న దానికి మనం ఏం చేస్తారో ఆడేవాడ మాట్లాడుకుంటే మన పర్సనాలిటీ పోదు కదా అని చెప్పడం నాట్ ఈజీ థింగ్ అనమాట. అలాంటి విషయాలు మాట్లాడాలంటే మనీ అంటే నీ జోక్స్ తీసుకోలేని అది అంటే సీత నువ్వు చెప్పావు కదా ఇంకా జాగ్రత్తగా ఉంటారులే అని చెప్పి. అలా అయితే ఆదిత్య అన్న కోసం కూడా అనుకున్నారులే అని చెప్పి అంటే అది కూడా నాకు నచ్చలేదు, నేను అది కూడా చెప్దాం అనుకున్నా అంటే, అరే ఇక్కడ ఇంకేం పని ఉందో మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇంకేం పని ఉందో, ఇక్కడ బయట వాళ్ళ వ్యక్తుల కోసం మనం మాట్లాడుకోలేం, ఇక్కడ మన కోసం మనమే మాట్లాడుకోవాలి, మన దగ్గర ఫోన్ లేదు ఏం లేదు, ఇంతే ఇది ఇక్కడ ఎలాగే ఉంటుంది, ఇంతకు మించి ఏముండదు అని చెప్తే, మణికంఠ నేను గ్రూప్లో కూర్చొని మాట్లాడే టైప్ కాదు, నాకు గ్యాంగ్ అలా లేదు, సో ఇది కొత్తగా ఉందని. నాకు ఇదే అర్థం కాల. అంటే చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు ఎక్కడ చోట 3-4 ఫ్రెండ్స్ గ్యాంగ్ అవ్వటం ఉండదా? ఒక్కడనే స్పేస్ తీసుకుంటేనేమో జోన్ అవుట్ అయిపోయావు అంటారు. అంటే అరే ఎవరు అనుకుంటే ఏంటి, నాకు అనిపించింది వాళ్ళు అనుకుంటే నువ్వెందుకే మారాలి, వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు జోన్ అవుట్ అవుతున్నావు నామినేట్ చేస్తారు, చేసుకోమని, అది నా ఇష్టం అండి, నా పర్సనాలిటీ అండి, నేను అలాగే ఉంటానండి అంటే అయిపోయింది. మీరు ఎన్నిసార్లు చేసుకోవాలి నేను ఇంతే అండి, మీరు ఏం చేసినా నేను ఎంత కలవాలో అంత కలవగలనండి, ఎంత కలవని నాకు స్పేస్ నా ఎలోన్ టైం కావాలి, నేను ఇంతే అని చెప్తే అయిపోతుంది. ఇందులో ఉంది. ఎలాగైనా మణికంఠ డిసైడ్ అయిపోవాలి, తను నామినేట్ అవుతానే ఉంటాడు, ఆడియన్స్ కాపాడుతూనే ఉంటారు, తనకి ఇది అడ్వాంటేజే. వీళ్ళు ఆ బాటిల్ స్పిన్ చేసి చూపించారనమాట. సో నైనిక సీతకి డేర్ అదే ట్రూత్ ఇచ్చింది. ఏంటంటే నీకు ఎప్పుడైనా కొట్టాలని అనిపించిందా ఎవరినైనా అంటే, కొట్టాలని ఎవరిని అనిపించింది, బాగా ఇరిటేషన్ ఎవరిదైనా వచ్చిందంటే సీత నిఖిల్ది చూపించింది అనమాట. నిఖిల్ అంటే వచ్చినప్పుడు చాలా ఏది పడితే అది మాట్లాడుతుండాలంటే, దే పెయిడ్ నో అనేవాడంట. అంటే నీకు శాలరీ డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి, అలాగే ప్రోమోలో పడుతుందిలే అని అన్నాడంట. చాలా విషయాలు అన్నాడు అప్పట్లో, సైడ్ చెప్తూ ఉండేది, మన అన్సీన్లో చెప్తూ ఉండేవాళ్ళం. సెకండ్ డే కూడా నాకు ఎందుకో డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు ఇరిటేషన్గా అనిపించింది నిఖిల్ని చూస్తే అని చెప్పింది ఫస్ట్ 2 డేస్లో. నెక్స్ట్ యష్మిది వచ్చింది. నిఖిల్ తనకి డేర్ ఇచ్చాడు స్విమ్మింగ్ పూల్లో దూకమని, యష్మి స్విమ్మింగ్ పూల్లో దూకింది. అక్కడతో ఆ స్పిన్ చేసేది కూడా మనకి అక్కడతో కట్ చేశారు. అంతకుమించి అక్కడ కంటెంట్ లేదనమాట, ఇంకా ఉన్నది మనం చూడలేమని చెప్పి తీసేశారు. నెక్స్ట్ మణికంఠ విష్ణుప్రియ ఆదిత్య మణికంఠ విష్ణుప్రియని ఆదిత్యని ఇసుకిస్తున్నాడు, వాళ్ళ సామాన్లు దొబ్బేద్దాం అని చెప్పి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అంటే, విష్ణుప్రియ పాపం అదేదో కవర్తో బ్లాంకెట్తో మొత్తం కప్పింది. ఆయన తెస్తే నేను అసలుకే చిరాకులో ఉన్నా, నాకు చిరా తెప్పికమని, మనం నువ్వు ఫ్రెండ్స్ దగ్గర దొబ్బేయకూడదు, నువ్వు వాళ్ళ క్లాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే దొబ్బేసే అని చెప్పి కాసేపు గొడవ పడ్డారు ఫన్నీగా. అబ్బాయి సో మా క్లాన్ చీఫ్కి నేను నీట్గా చెప్పాను, మన దగ్గర అందరికన్నా ఎక్కువ ఫుడ్ ఉంది, దొంగతనాలు లాంటివి వద్దు అంటే లేదని చెప్పి చేసింది. ఇప్పుడు అందరూ వచ్చి మా సామాన్లు దొబ్బుకెళ్తున్నారు, సో ఇప్పుడు మాకు సరిపోయింది అని చెప్పి, ఇప్పుడు ఏమో ఉన్నాయి పోతున్నాయి కాపాడుకోవాల్సి వస్తుందని చెప్పి, నేను అన్నాను చెయ్యొద్దు అని చెప్పి చెప్తున్నాడు. కరెక్టే చెప్పాడు. వీళ్ళు అనుకున్నారు, ఈవెన్ పృథ్వీ కూడా అన్నాడు, నువ్వు కనుక ఏదైనా దొబ్బేస్తే మన స్లీప్ షెడ్యూల్ మొత్తం పోతుంది, మనం కాపాడుకోవాలని చెప్పి. బట్ ప్రేరణ ఏంటి అంటే ఏదో చెయ్యాలి, ఇది గేమ్, ఇది అసలు ఇచ్చింది అంటే మీరు సామాన్లు కాపాడుకోవాలి, మీ సామాన్లు మీరే కాపాడుకోవాలని చెప్పాడు అంటే ఇది గేమ్ ఆడమని ఆయన చెప్పినట్టు. సో మనం ఆడాలి అని చెప్పి వీళ్ళ ఇంటెన్షన్ కరెక్టేనబ్బా, నేను ఇదే చెప్తాను, వీళ్ళ ఇంటెన్షన్ కరెక్టే, వీళ్ళ ఎగ్జిక్యూషనే రాంగ్. అంటే వీళ్ళు సరదాగా ఉంటుంది అని చెప్పి దొబ్బేశారు కదా, ఎదుటోళ్ళు కూడా అలాగే సరదాగా ఉంటుందని కదా దొబ్బేస్తారు. మీరు వాళ్ళు 1/2 కిలో చికెన్ దొబ్బేసి వాళ్ళు 1/2 లీటర్ పాలు దొబ్బేస్తే మీరు తీసుకోలేకపోతే అది రాంగ్ అంటాను నేను. సో అక్కడ ఆవిడ బ్యాడ్ అయిపోతుంది, ఆవిడ రాంగ్ అయిపోతుంది. ఇంటెన్షన్ రైట్. ఇప్పుడు కనుక ఆవిడ దొబ్బైపోతే ఇల్లు దొబ్బేసేవాళ్ళు కాదు, ఒక గేమ్ అనేది జరిగేది కాదు, మనం చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉండేది కాదు, యష్మి ఏంటి అలా ఆడుతుంది అసలు ఏంటి అని చెప్పి యష్మిని తిట్టేవాళ్ళు ఎన్ని ఉండవు కదా. సో అది అనేది. సో ఇంటెన్షన్ రైట్ కానీ ఎగ్జిక్యూషన్ రాంగ్ అవుతుంది ఆవిడకి కొంచెం ఫీడ్బ్యాక్స్ పడకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఆవిడకి బయట. సీత తన ఎక్స్ కోసం చెప్పిందనమాట. సో 1.5 year బ్యాక్ ఎప్పుడు బ్రేకప్ అయిపోయిందంట. సో తనకి హగ్ ఇవ్వటం, తన హగ్ ఇవన్నీ అలవాటు, తను లేని దగ్గర నుంచి తనకేదో టెడ్డీ బేర్ ఉంది, ఆ టెడ్డీ బేర్ని హగ్ చేసి పడుకోవడం అలవాటు. సో 1.5 అయింది అని చెప్పి దాని తర్వాత యష్మిప్రియనే వారు ఎదుర్కొంటే అడుగుతుంది, నువ్వేమి ఇచ్చావు అని అడిగింది. అంటే బిగ్ బాస్ టీంకి మీరేమి ఇచ్చారు, నువ్వేమి ఇచ్చావు అని. సో ఈ ఐటమ్స్ అన్ని వీళ్ళు వచ్చేటప్పుడు బిగ్ బాస్ టీంకి ఇచ్చొచ్చారు. అయ్యి వాళ్ళు స్టోర్ రూమ్లో పెట్టుకొని ఏదో రోజు వాడదాం అనుకున్నారు. బట్ ఇంత తొందరగా వాడాలని వాళ్ళకి అర్థం కాలే, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు అనమాట. ఈ ఒక్కరోజుని ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఇది ఇచ్చారు. అది జరిగింది. ఎందుకంటే ఆ టాస్క్లు టెలికాస్ట్ చేయకపోతే లైవ్ ఇది ఎపిసోడ్ సింక్ అవ్వట్లేదు కదా, ఇంకా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ వీళ్ళు చెయ్యాల్సిన పని అయితే లైవ్ని ఎపిసోడ్ని సింక్లో పెట్టడం ఏదైనా సరే. అదర్వైజ్ లైవ్ ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎపిసోడ్ ఒకటి వస్తూ ఉంటే ఆడియన్స్కి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే లైవ్ చూసే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. సో అది పెడితే కరెక్ట్గా వస్తే కనుక అందరూ అన్నీ చూస్తారు.
నబీల్ ఓం డిస్కస్ చేసుకున్నారు. నబీల్, నేను ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ అన్నా, ఏంటి నేనైతే అందరి ముందు ఏడవను, ఒకవేళ వచ్చినా ఏడుపు వచ్చినా ఏడవను, ఎలోన్గా ఏడుస్తా, అంతేగాని అందరికీ చెప్పుకోవాలి, వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి చెప్పుకోవాలని చెప్పి అయితే మేత ఆడను, మనల్ని ఒకళ్ళు చూస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఇదిగా ఉంటుంది అని చెప్పి కొద్దిగా నాలాగే అనిపించాడు. అందరి ముందు ఏడవలేము అనమాట, కొంతమంది పక్కకి వెళ్ళి అయితే గట్టిగా ఏడవగలం. నేనైతే మాత్రం 105 డేస్ ఉండాలని వచ్చాను ఎలాగైనా సరే. అలాగే లైట్స్ ఆఫ్ చేసాకే వెళ్ళాలి అంటే లాస్ట్లో ఇద్దరు వెళ్తారు కదా, విన్నరు రన్నరు అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి అక్కడ వరకు ఉండాలని ఫిక్స్ అయ్యి వచ్చాడంట. సో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి కంటెస్టెంట్స్కి. నేను ఏదేమైనా కప్పు కొడతా అని చెప్పి అంటూ ఉండాలి. అది అంటూ ఉంటే అది మేనిఫెస్టేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. బట్ మనకంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఏదైనా చేస్తూ ఉంటావు. లేదులే నేను ఎన్ని వారాలు ఉంటాను నాకే తెలియదు, అసలు నేను టాస్క్ గెలిచలేను, 10 వారాల్లో ఉన్నా కష్టమే, అది 10 వారాల్లో ఉన్నా చాలు, 5 వారాల్లో ఉన్నా చాలు, 2 వారాల్లో నాకు సక్సెస్సే అనుకుంటే మాత్రం ఎవరేం చేయలేం. నెక్స్ట్ ఏమంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. దాని తర్వాత నేను పృథ్వీకి కూడా సపోర్ట్ చేస్తాను అన్నాడు. దాని తర్వాత నేను మణికంఠకు కూడా సపోర్ట్ చేస్తాను అన్నాడు. సో పృథ్వీకి, మణికంఠకి, నబీల్కి సపోర్ట్ చేస్తాడంటే ఓం. భాషకి సపోర్ట్ చేయరా సార్ మీరు? ఎందుకు సార్ భాషకి మీరు సపోర్ట్ చేయరు? నాకు అర్థం కాదు. పాపం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఈ మధ్య ఉండట్లేదు ఇద్దరు కొద్దిగా. బట్ మొన్నటిదాకా అందరు కలిసి ఉన్నారు, శేఖర్ అంటారు, అన్నీ చేస్తూ ఉంటారు, ఏదొచ్చినా ఆయనకి పొడుస్తారు. ఈ సపోర్ట్ మాత్రం చేయరా? ఆయనకి ఏం నచ్చలేదన్నా నాకు అర్థం కాల. నెక్స్ట్ భాష ఒక చోట కూర్చొని అలా కొంచెం బాధపడుతున్నారు. ఏంటంటే దీనివల్ల ఆయన ఎమోషనల్లీ ట్రిగ్గర్ అయ్యారు. నేను చెప్పాను కదా, ఈ తుప్పాస్ టాస్క్ ఒకటి పెట్టి మనకి టుమిడి టాస్క్ ఒకటి పెట్టి మనకి ఏం చేశారు, మన స్ట్రాంగ్గా ఉన్న మనుషులు కూడా ట్రిగ్గర్ చేశారు. అందులో భాషాబాయి ఫస్ట్, 2 ఈ ఆనంద్ అనమాట. నేను కూడా ట్రిగ్గర్ అయ్యి ఆ పృథ్వీ, నబీల్ వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు నాకు కూడా ఏడుపు వచ్చేసింది లైట్గా. బయటికి ఇలా కనిపిస్తుంది, చాలా సెన్సిటివ్ బ్రో నేను. సో నబీల్ వెళ్ళి భాష నక్ చేసుకున్నాడు. భాష దానికి కథలు చెప్పి పడుకోబెట్టేవాడిని అంటే వాళ్ళ ఫస్ట్ పాప అనుకుంటా, కథలు చెప్పి పడుకోబెట్టేవాడిని అని చెప్పి అప్పుడు విష్ణు వచ్చింది. విష్ణు వచ్చి ఒక సైడ్ ఎగ్గిచ్చెళ్ళింది, అయిపోయింది. సో అది వెళ్ళిపోతే నాన్న నువ్వు నా ప్రాణం అనుకుంటే తన పాడదు అనుకుంటే ఈయనేమో ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ నబీల్ ఎమోషనల్ చేస్తావు బిగ్ బాస్ ఈరోజు అంటే నిఖిల్ వచ్చాడు. నిఖిల్ ఒక హగ్గు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో హగ్గులు గట్టిగా ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ అమ్మాయి అబ్బాయి మధ్య హగ్గు అబ్బా అని అనేది ఏంటంటే అందరూ వీళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ వీళ్ళు ఏంటంటే డే 1 నుంచి వీళ్ళు ఎమోషనల్గా లోగా ఉంటున్నారు. అది నా బాధ. డే 1 కాదు, ఒక 3వ రోజు ఇప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళు ఎమోషనల్ లో. అందరూ ఎమోషనల్గా లోగా ఉంటుంటే ఆల్రెడీ వాళ్ళు లోగా ఉంటుంటే మళ్ళీ తీసుకొచ్చి ఇది పెట్టారు. వారానికి ఎవరైనా ఫ్యామిలీ మిస్ అవుతారు లాజికల్ ఏంటోలే, దాని గురించి అంత మాట్లాడడం అంత చిరాకుగా ఉంటుంది. మణికంఠ ఏమంట, వస్తువుల మీద నేను డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు, అలాగే హ్యూమన్స్ మీద కూడా నేను డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు, నా మీద నేను డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. టూ మచ్ అయినా సరే ఎమోషన్స్ స్వింగ్ అవుతాయి అన్నాడు. ఇదేందో మాట్లాడుతున్నాడు అప్పుడు టెక్నికల్గా ఏందేందో అసలు వస్తువుల మీద డిపెండెన్సీ వద్దనుకుంటున్నాడు, హ్యూమన్స్ మీద డిపెండెన్సీ వద్దనుకుంటున్నాడు అంటే నా మీద డిపెండ్ అసలు ఆ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ వర్డ్స్ ఎందుకు వస్తున్నాయి, అవన్నీ ఎందుకు చెప్తున్నావు ఏంటో. ఏందంటూ సపరేట్ ప్రపంచంలోనే ఉన్నాడు. అదేదో కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తూ ఉంటారు చూసారు అలాగా. లేదంటే అసలు ఇన్ని ఎందుకు, అసలు ఎవరు ఆలోచిస్తారు నేను వస్తువుల మీద డిపెండ్ అవ్వద్దు, నేను మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు, నేను నా మీద డిపెండ్ అవుతాను. అందరూ అలాగే ఉంటారేమో జనరల్గా. సో వస్తువుల మీద డిపెండ్ అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా ఉండేదైతే ఉండగలను, అసలు ల్యాప్టాప్ లేకుండా అయితే నేను బాగా ఉండగలను, ఎందుకంటే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో డిపెండెన్సీ లేదు. ఎవరు లేకుండా కూడా నేను ఒకే రూమ్లో ఉండగలను. కోవిడ్ టైంలో అయితే నేను చాలా అలాగే ఉన్నాను ఎలోన్గా. సో చాలాసార్లు సో ఉండగలం. ఇందులో ఏముంది అంటే స్పెసిఫిక్గా దాన్ని ఎందుకు చెప్పాలి, అది అలాంటి టెక్నికల్ వర్డ్స్ అది ఫ్రేస్ చేయటం, అది ఫ్రేమ్ చేయటం, అవి కూడా అసలు టాలెంట్ అసలు అలాంటివి చెప్పడం. నెక్స్ట్ భాషా సోనియా వాళ్ళిద్దరిది వచ్చిందనమాట టాస్క్, లాలీపాప్స్ ఇవ్వాలి కదా ఆ టాస్క్ అనమాట. భాషాదేమో తన కుక్క పిల్లది ఫ్రేము, వేరాజ్ సోనియాదేమో పిల్ల వచ్చింది. సోనియాది ఏమొచ్చింది అనుకున్నా నేను, పిల్ల వచ్చింది. నాకు అర్థం కాల, ఏమో పిల్ల ఎందుకు వచ్చిందిరా అని. అది నా బుజ్జికి ఒక పిల్ల భాష అనమాట, దాని పేరు పాపాయ్. ఐఎమ్ పాపాయ్ ద సెయిలర్ మ్యాన్. ఎవరైనా చూసేవాళ్ళు చిన్నప్పుడు పాపాయ్ ద సెయిలర్ మ్యాన్. ఆయన ఏదో డబ్బాలోంచి తోటకూర ఆకుకూర స్పినాచా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, అమ్మో వద్దులే మనకి మళ్ళీ నీకు ప్రొనౌన్స్ చేయటం రాదంటారు ఎందుకు. సో ఆ పాపాయ్ ద దానికి పాపాయ్ అని పేరు పెట్టాడంట. అందరూ పాపాయ్ ద సెయిలర్ మ్యాన్ అన్నారు. సో దానికి ఒకటి ఏంటంటే కీస్ తీసుకురమ్మంటే అది వెళ్ళి కార్ కీస్ అవన్నీ తెచ్చేసిద్దంట. ప్రపంచంలో ఉన్న ఇన్నోసెన్స్ మొత్తం దాని మొహంలోనే ఉంటుంది. దాని గురించి బాగా డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారు. సోనియా పిల్లో గురించి చెప్పింది. ఆ కవర్ చూస్తేనే మా ఇల్లు గుర్తొచ్చింది, అది నా కారులో ఉంటుంది అని చెప్పింది. పిల్లో కారులో ఉండటం ఏంటనుకున్నా, బట్ అది పెద్ద పిల్లో, చిన్న పిల్లో కాదు. మళ్ళీ ఏమంటుందంటే నేను ఐటమ్స్కి ఎమోషనల్ అంత అవను అంది, నేను మనుషులకి ఎమోషనల్ అవుతానంది, మీకు హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మీరే తీసుకోండి అని చెప్పి భాషగా చెప్పింది. బట్ ఎమోషనల్ అవ్వదంటేనే ఎమోషనల్ అయింది. అసలు ఇప్పుడు ఎమోషనే అవ్వదనుకున్నా నేను. త్రూ అవుట్ ద సీజన్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉంటుందేమని డే 1 డే 2 అనుకునేవాడిని. ఈవిడ అందరికన్నా ఈవిడ ఎమోషనల్ అవుతుంది. అబ్బాయి ఏమో నేను సోనియాకి ఇస్తా అన్నాడు. ఎందుకంటే విన్నాను నేను తన దగ్గర నుంచి మా ఫ్యామిలీ గుర్తొస్తుంది అంది. సో ఇస్తానంటే ప్రేరణ ఏమో శేఖర్కి ఇస్తానంది.
ఐ డోంట్ నో అందరికీ తెలుసో లేదో, మీ అందరికీ తెలుసో లేదో, ఒక సంథింగ్ ఇంపార్టెంట్ ఆయన లైఫ్లో జరుగుతుంది, ఆయన అక్కడ లేనందుకు ఆయన బాధపడతా ఉంటుంటారు అని చెప్పి. సో భాషా గారి వాళ్ళ వైఫ్ తను ప్రెగ్నెంట్, మరి 9th month ఏదో అనుకుంటా. సో అది తనకు షేర్ చేసుకుంటారు. ఇంపార్ట్ జరుగుతుంది, ఆయన అక్కడ ఉండలేకపోయారు. సో ఇంటి నుంచి ప్రెజెంట్ ఉంటే ఆయన ఇంకా బలంగా గట్టిగా ఉంటారని చెప్పి ఆయనకి ఇస్తాను అని చెప్పి ఆయనకి ఇచ్చారు. యష్మి కూడా పాపాయికే ఇస్తా అంది, ఎందుకంటే మా ఇంట్లో కూడా 4 pets ఉన్నాయి, సో నాకు దాని ప్రకారం ఇస్తున్నాను అంది. నిఖిల్ కూడా భాషాకి ఇచ్చారు, శేఖర్ భాషకి ఇచ్చారు, ఎందుకంటే ఆయన కూడా పెట్ లవర్ అంట. సో ఇచ్చాడు. వేరే తినకొచ్చి ఆయనకి లాలీపాప్ ఇచ్చాడు, తినకొచ్చి అగ్గిచ్చాడు అనమాట. ప్రపంచకాన్ని బ్యాలెన్సింగ్ చేసేస్తాడు మనోడు. సో ఏమన్నాడంటే, నువ్వు తన ఎమోషనల్ అయ్యి నన్నే పిల్లోగా వాడుకుంటుంది, నన్ను పిల్లోగా వాడుకో, సో మనం ఉన్నాము అని చెప్పి సో తను ఓదార్చడానికి ఒక భుజం ఇస్తాడనమాట. నెక్స్ట్ మణికంఠ శేఖర్కి ఇచ్చాడు. నర్వస్గా ఉన్నారు, నాకు అర్థమైంది, సో ఆయన కూడా చూసి వచ్చాడు కాబట్టి అది మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ పృథ్వీ సోనియాకి ఇచ్చాడు, ఎందుకంటే ఫ్యామిలీ మిస్ చేస్తుందని చెప్పారు అని చెప్పి చెప్తా ఉంటే పక్క నుంచి ఎవరో రెడీ ఉండండి రా అన్నారు. ఏంది వీళ్ళు రెడీ ఉన్నారంటే, ఈయన లాలీపాప్ ఇవ్వడానికి వెళ్తే తందాని నానే తారి నన్నను తారే నానే నన్ను బీజిఎం వేశారు అందరు కలిసి. సో దిస్ ఇండికేట్స్ షీఈ్ మదర్ అండ్ హీఈస్ హర్ సన్ అని చెప్పి. ఇక్కడ లాజిక్స్ అడిగారంటే ఎవరైనా మాత్రం బాగా ఉండదు, ముందే చెప్తున్నా. సో వాళ్ళు అనుకున్నారు మనం ఏం చేస్తాం అంటే అక్క తమ్ముడు అనుకోవచ్చు కదా అని ఎవరైనా అనొచ్చు. అంటే నాకు అనిపిస్తుంది అక్క తమ్ముడు అనుకోవచ్చు కదా, ఎందుకు అమ్మ కొడుకు అనుకుంటున్నారంటే దే ఫెల్ట్ ఇన్ దట్ వే. పెద్దోడు చిన్నోడు మదర్ తెరీసా సోనియా అన్నట్టు అలా అనుకున్నారేమో. మనం ఏం చేస్తాం, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఇష్టం కదా. నెక్స్ట్ విష్ణుప్రియ, శేఖర్ అన్న మీ పాపాయ్ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ మొత్తం మీరు కరెక్ట్గా చూస్తే నా ఫేస్లో కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి అంది. సరిగ్గా చూడు నా ఫేస్లో కూడా ఉంటుంది అంటే అవును ఎగ్జాక్ట్లీ అమ్మ ఉందమ్మా అది అన్నారు. సో నెక్స్ట్ తను సోనియా గారు, నాకు తెలుసో తెలియకో మీ మనసుని నేను ఒప్పించి హట్ చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పి తనకి అట్లీస్ట్ ఈ పిల్లో మీకు దొరికితే ఆ హ్యాపీనెస్ మీకు దానివల్ల వస్తే మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పి ఇచ్చింది. తెలుసో తెలియకో హట్ చేసినందుకు సారీ అంట, ఈ పిల్లో మీకు దొరికితే ఇంకా మీరు హ్యాపీగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారని చెప్పి ఇచ్చిందంట. ఆల్రెడీ భాషాబాయికి చాలా ఎక్కువ వచ్చినాయి. ఒకటే ఇక్కడ విష్ణుప్రియ గేమ్ ఆడిందా, విష్ణుప్రియ సిచ్యువేషన్ వాడుకుందా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ఇచ్చినా ఆవిడకి రాదు, భాషాకే వస్తుంది. బట్ అగైన్ సారీ చెప్పింది, నాకు ఇది నచ్చల. ఎందుకు సారీ చెప్తాను, ఆల్రెడీ ఆ రోజు సారీ చెప్పేశారు, అయిపోయింది. నేను సారీ చెప్పాను, మీరు సారీ చెప్పలేదు, నామినేషన్ పాయింట్లో అడిగారు, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎందుకు సారీ చెప్పాలి? సో విష్ణుప్రియ తనను తను తక్కువ అంచనా వేసుకుంటుందేమో అనిపించింది. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో తనని కొంచెం అంటే వెయిదర్ వీళ్ళకి భయపడటం కానీ వీళ్ళు లో తీసుకోవటం కానీ. సో నాగార్జున గారు వచ్చి ఆ క్లారిఫికేషన్స్ ఇవన్నీ ఇస్తే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను ఈ వీకెండ్ మీద, మాత్రం చెప్పలేం. సో భాషగా వచ్చింది, తను మాత్రం సారీ చెప్పింది, తినేమనలేదు. దాని తర్వాత సోనియా వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ఫీల్ అవుతుంది. సో కొంచెం అలా తలపైకి పెట్టుకొని అలా ఫీల్ అవుతా ఉంటే వీళ్ళందరూ బయట గార్డెన్ ఏరియాలో ఉన్నారన్నమాట. వెంటనే నిఖిల్ లేచాడు. నిఖిల్ వేస్తే అబ్బాయి ఇట్స్ ఓకే ఉండని వదిలేసే అంటే లేదు చూసొస్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ వెనక నుంచి ఒక అగ్గిచ్చాడు అనమాట. ఇది ఓదార్పు. నెక్స్ట్ మణికంఠ సోనియా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇది ఒక టెక్నికల్గా ఏదో చెప్తారు మణికంఠ. నిఖిల్ వాడి ప్రైవేట్ స్పేస్లోకి నన్ను రానివ్వడం లేదన్నాడు. నాకు అసలు ఫస్ట్ వాడి ప్రైవేట్ స్పేస్లోకి నేను రానివ్వటం లేదా నాకు అర్థం కాల. ఏంటి అంది సోనియా కూడా. ఏంటి అంటే ఈయన ఏం చెప్పాడంటే వాడు ఎమోషనల్గా సింపుల్గా చెప్పేస్తాను, సింపుల్ టర్మ్స్లో చెప్తాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఎప్పుడైనా ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి ఈయన ఓదారుస్తూ ఉంటే ఈయన దాన్ని ఎలో చేస్తున్నాడంట. సో నన్ను ఓదార్చు అని చెప్పి. అది ఆయన ఎప్పుడైనా బాధలో ఉండి ఆయన ఏడుస్తూ ఉంటే ఈయన వెళ్ళి ఓదార్చడానికి వెళ్తే ఆయన ఈయన్ని ఓదార్చడానికి ఎలో చేయటం లేదంట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. రెండోసారి చెప్పను, చిరాగ్గా ఉంటుందని తెలుసు. సో అలా ఎందుకు చేస్తున్నాడు, ఒకవేళ ఏమైనా స్పేస్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన బాధపడిన వెంటనే వెళ్ళకుండా కొద్దిగా స్పేస్ ఇస్తుంటే ఆ స్పేస్ ఇచ్చి వెళ్దామనే లోపల ఆయన ఆ ఓదార్పుని వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడంట. వేరే వాళ్ళంటే ఎవరో మీకు తెలుసు, నేను చెప్పను. సో అది ఈయన ఫీల్ అవుతున్నాడు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి. నా దగ్గర స్పేస్ తీసుకున్నప్పుడు నేను ఇస్తున్నాను కదా, అది మరి ఆయన దగ్గర మరి తీసుకున్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇది వన్ సైడెడ్ అయిపోతుంది అన్నాడు. ఇంత డీప్గా దీన్ని ఆలోచించి నువ్వు అసలు దాన్ని ఒక పాయింట్గా ప్రజెంట్ చేసి దాన్ని నైట్ డిస్కషన్లో సోనియా గారిని సపరేట్గా చేయి పట్టుకొని తీసుకొచ్చి ఆ సింహాసనంలో కూర్చోబెట్టి చెప్పావంటే నువ్వు మామూలుడి కాదు అసలు. అంటే ఈ వర్డ్స్ ఫ్రేమింగ్, ఈ సెంటెన్సెస్ ఫ్రేమింగ్ ఇవన్నీ అసలు ఎలా సాధ్యం అవుతున్నాయి? ప్రైవేట్ స్పేస్లోకి రానియటం లేదు, ఎమోషనల్ క్రై ఏందో. సోనియా అంటే సింపుల్గా సరే నేను నీకు ఏ విధంగా సహాయపడగలను, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగింది అనమాట. ఏమి లేదు, జస్ట్ మైండ్లో పెట్టుకో అంతే అంట.
ఒరే ఎందుకు నబిల్ వచ్చాడు ఏదో సీరియస్గా వచ్చాడు, వచ్చి బాటిల్ అంటే ఏదో జరుగుతుందని చెప్పి సోనియా పరిగెత్తుకుంటే బయటకు వెళ్ళిపోయింది. ఏం లేదు మణికంఠ మధ్యలో వస్తే ఫీల్ అవుతారని చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నట్టు చెప్పాడు అనమాట. అలాగా అని చెప్పి సోనియా మాత్రం ఏదో ఈ డిస్కషన్ కట్ చేయాలని చెప్పి బయటకు పరిగెత్తించినట్టు అనిపించింది. సో ఇది జరిగిందనమాట. సో అది సంగతి. చూసారా 25 minutesలో అయిపోయింది. రోజు 1 hour ఉండదు అక్కడ, ఎంత కంటెంట్ ఉంటే అంతే. సో కంటెంట్ ఎక్కువ ఉంటే కంటెంట్ ఎక్కువ చెప్తాను, లేదంటే లేదు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మార్నింగ్ నాగార్జున గారు ఈ వారం ఏం అడగాలి అన్న వీడియోని పోస్ట్ చేస్తాను. అందులో కనీసం సగం పాయింట్లని అడిగితే భలేగా ఉంటుంది, అడగకపోతే మాత్రం భలేగా ఉండదు. సో అలాగే చాలామంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఎప్పుడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడు అంటున్నారు. కనీసం 4 వారాలైనా అవ్వాలి. సో 4 వారాలు అయితే మినిమంగా 6 వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారు. సో అంటే 3 pairs కింద వస్తారనుకుంటున్నాను అగైన్. సో ఎందుకంటే ఆ పేర్స్ కాన్సెప్ట్కి ఒక జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా. సో అది అలాగే 4 వారాలు అయితే కాబట్టి 4 ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఎలిమినేట్ చేయకపోతే 2 ఎలిమినేషన్లు ఆపాల్సి వస్తుంది. రేపు మనకు క్లారిటీ వచ్చింది. రేపు ఎలిమినేషన్ ఉంటే కనుక ఇంకా 4 ఎలిమినేషన్లు అయిపోయినట్టే, 4 ఎలిమినేషన్లు చేస్తారు, లేదంటే లేదు. సో 4 ఎలిమినేషన్ అంటే 10 మంది, వీళ్ళకి 6 వస్తారు. సో 16 మందితో మళ్ళీ సీజన్ రీస్టార్ట్ అవుతుంది 4 వారాల తర్వాత. సో అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. బట్ ఆ వైల్డ్ కార్డ్స్ ఎలా వస్తారు ఏంటి అన్నది చూడాలి. వాళ్ళ గురించి సపరేట్ వీడియోలో చేసుకుందానండి, ఎందుకు దీన్ని ఎక్స్టెండ్ చేయను. సో వీడియో లైక్ చేశారనుకుంటున్నా, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నా. రివ్యూ దీనికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంది, తక్కువ టైం ఉంది, 30 minutes ఉంది. సో దాన్ని మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా చూడండి. యూ విల్ ఎంజాయ్ ఇట్, యూ విల్ లైక్ ఇట్, యూ విల్ లాఫ్, ఐఎమ్ గ్యారెంటీ. ఎందుకంటే చాలా మెసేజ్లు వచ్చినాయి, అన్న సూపర్ నవ్వుకుంటున్నాను, బాగా నవ్వు వచ్చిందని. సో అదనమాట సంగతి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.